అంటే వీళ్ళిద్దరు మొన్నే దావోస్లో చాలా వీళ్ళు చెప్పండి సార్. బెంగాల్ ఓట్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని మమత, రెండు రాష్ట్రాల ఓట్లకు ఓకే, ఏపీకి నెంబర్ అంటూ ఆరోపణ తోసిపుచ్చిన బెంగాల్ ఎన్నికల అధికారి. నెక్స్ట్ బొత్స వర్సెస్ ఇది, ముందు దాని గురించి చెప్పండి సార్. మండలిలో మంటలు ఈ రకంగా చూడాలి. ఇది నిజంగా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకంటే ఇద్దరు సీనియర్ నాయకులు. బొత్స ఏమో మాజీ పిసిసి అధ్యక్షుడి స్థాయిలో చేశాడు, ఈయనేమో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇద్దరు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డలే, అంతే కదా. సో బొత్సకు అచ్చెన్నాయుడుకు మధ్యలో ఈరోజు కళింగ యుద్ధం జరగడం అన్నది చాలా ఆసక్తి కలిగిస్తుంది. వాళ్ళు ఉపయోగించుకున్న భాష ఇదంతా కూడా మొదలు పెట్టడమేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రేవులు, రామాయంపట్నం రేవా, రామాయంపేట రేవా, లేదా బుగ్గరాజుపట్నమా, ఇది జరిగింది. దాని మీద మీరు చేయలేదంటే మీరు చేయలేదు అనుకున్నారు. వీళ్ళు మేము చాలా అభివృద్ధి చేసాం, మీరు చేయలేదని వైసీపీ వాళ్ళు అన్నారు. ఇది అంతా జరిగింది. సహజంగా మండల్లో మంటలు ఎక్కువగానే ఉంటాయి కదా. సత్యబాబు హఠాత్తుగా అచ్చెన్నాయుడు అన్నీ తెలుసు, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తివే నువ్వు అని అంటూ ఎంత కష్టపడినా ఆయన ఏమన్నాడంటే, గాలికి గెలిచి వచ్చినాన్ని కాదు, నేను గట్టిగా నిలబడ్డాన్ని, ఏదో గాలి కొడితే గెలవడం, గాలి కొట్టకపోతే ఓడిపోవడం ఇట్లాంటివి నాకు లేవు, నేను ఎప్పుడు జనంతో గెలుస్తూ ఉన్నాను అని. దానికి కారణం ఏంటి అంటే, అచ్చెన్నాయుడు నువ్వు ఎంత కష్టపడి మీరు మాట్లాడినా కానీ ఇంకా మంత్రి కంటే ఎక్కువ కారం తేలిపోయింది కదా, మంత్రి కంటే ఎక్కువ కారు, మీరు ఎందుకు ఇంత ఆవేశపడతారు సీనియర్లు, మీరు సమస్యల మీద పెట్టండి అన్న పద్ధతిలో బొత్స అంటే, నేను గాలికి గెలిచి వచ్చినాను కాదు, నికరంగా ఉన్నవాడినే అంటే మళ్ళీ ఆయన లేచి గాలికి గెలవటం ఏంటి, రాష్ట్రంలో 5 ఎంపీలు కాంగ్రెస్ గెలిచిన రోజున కూడా నేను గెలిచాను, అందరు దెబ్బతిన్న రోజు కూడా నా భార్య ఎంపీగా గెలిచింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రజా జీవితంలో గాలికి నిలబడినాను కాదు నేను అంటే. ఇద్దరు కూడా ఉత్తరాంధ్ర తరఫున సీనియర్ నాయకులుగా తమ చెప్పుకున్నారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు ఇంకొక అడుగేసి, వ్యక్తిగతంగా నేను ఎవరినే అంటలేదు, కానీ మీరే మంత్రి కంటే ఏం కాను అంటే, నీకు ముఖ్యమంత్రి రాదన్న పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు అని కూడా, అంటే ముఖ్యమంత్రి పదవి లేకపోతే స్థానం అని ఇలాంటివి శాసన మండలిలో మనం గతంలో చూసాం. లోకేష్ ఎక్కువగా జవాబులు చెప్తుండేవాడు మండలిలో. అంటే అచ్చెన్నాయుడు నోట మంత్రి పదవి మించి రాలేకపోవడం, ముఖ్యమంత్రి స్థానం రాదు అన్న పద్ధతిలో అంటాం. అలాగే బొత్స ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కదా, దాదాపు సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన. ఇంకా పైగా అక్కడ వాళ్ళకి ఇంకా మెజారిటీ ఉంది, కొద్ది రోజుల్లో ఇంకా మార్చిలో ఎన్నికలు జరిగే వాళ్ళకు మెజారిటీ ఉంటుంది. సో ఇది ఒక కురుక్షేత్రంలాగా జరిగిందండి. బొత్స మీరు ఆ ప్రాంతం వాళ్ళే అన్న పద్ధతిలో. అంటే నిజంగా చెప్పాలంటే ఇది సెకండ్ లెవెల్ వార్ అనుకోవాలి. ఇప్పుడు జగన్, చంద్రబాబు, పవన్, లోకేష్ అదొకటైతే, సెకండ్ లెవెల్లో మండలిలో ఇది జరగబోతుంది అనేది అర్థమవుతుంది. బొత్స కూడా గట్టిగా నిలబడాలి, నేను కేవలం జగన్కు సహాయకుడిని కాదు అని. అలాగే ఈయన కూడా ముఖ్యమంత్రి, మామూలుగా ఎవరైనా ముఖ్యమంత్రి పేరు అట్లాంటివి తీసుకురారు, పేరు కాదు పదవి అవి. సో అచ్చెన్నాయుడు కూడా దానికి జవాబు చెప్పదలుచుకున్నాడు. అంటే నేనేమంత ఆశామాషి కాదు, నాకు కూడా నేను ఇంతవరకు ఓడిపోలేదని కూడా క్లెయిమ్ చేశాడు. నేను గెలుస్తూనే ఉన్నాను, ఎప్పుడు సొంతంగా కూడా గెలిచాను అన్నాడు మధ్యలో ఒకసారి. పార్టీలు అవి ఏం మారినా నేను సొంతంగా ఒకసారి ఆయన గెలిచినట్టుగా కూడా ఉన్నాడు ఆయన దీంట్లో చూస్తే కనుక. అందుకనే చాలా ఇంట్రెస్టింగ్. అది అవసరాన్ని మించి, అంటే మామూలుగా ఆ సీన్గా అంత సీన్ లేదంటారే, వాళ్ళిద్దరు అంత మాట్లాడుకోవాల్సిన సీన్ అక్కడ లేదు. కాబట్టి ఇది ఏపీ పొలిటికల్ సీన్ అనే అనిపిస్తుంది. కలిగి ఎలాగన్నా అసెంబ్లీలో వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి, బాయ్కట్ చేశారు కాబట్టి, మండలంలోనే తాడోపేడ తేల్చుకుంటే ఆలోచన ఉంటుంది. తాడోపేడ తేల్చుకోవచ్చు, కానీ ఇందులోకి అచ్చెన్నాయుడిని ముగ్గులోకి లాగాడు కదా సత్యబాబు తన కామెంట్స్తో. ఆయన్ను లాగాడు, ఈయన కూడా ఏమీ వెనక్కు తగ్గకుండా, నాకో పునాది ఉంది, నేను గెలుస్తూనే ఉన్నాను, నేనేదో గాలిని బట్టి కాదు, ఓడిపోతే నేనేం కాదన్నది చెప్పుకోవడానికి ప్రయత్నించడం. ఆయన తన వాళ్ళకు, తన పార్టీ వాళ్ళకు కూడా జవాబు చెప్పినట్టుగా అనిపిస్తుంది మనం ఆ ప్రాసెస్ అంతా చూస్తే. ఇంకా రేవులో ఆ విషయానికి వస్తే, మరి కాకినాడలో అరవింద వాళ్ళ దగ్గర నుంచి రాయించేసుకున్నారు కదా, మళ్ళీ వెనక్కి అది ఎవరికి ఇస్తారు మీరు చెప్పండి. రామాయపట్నం మీరు అంటే అచ్చెన్నాయుడు తన శాఖ కాదంటాడు బొత్స, మీ శాఖ కాదు అన్న పద్ధతిలో, అంటే కలెక్ట్ సమిష్టి బాధ్యతగా నేను చెప్తున్నాను అంటూ ఒక్క మాట చెప్పాడు. ఈ సమయంలో మటుకు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం లేదు, ఈ సమయంలో మటుకు. గంగవరం మీరే ఇచ్చారు,
అంటే గంగవరం ఇచ్చింది వాళ్ళు కూడా ఇచ్చారు కదా, తెలుగుదేశం కూడా ఇచ్చింది, వీళ్ళు కూడా ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఈ ప్రైవేటీకరణ అనే దాంట్లో వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు, అది ఎక్కడో రాజకీయ యుద్ధంలాగా మార్చుకుంటున్నారు. సరే ఏంటి బెంగాల్ ఓటర్లు జాబితాలో అవకతవకలు ఉన్నాయన్న మమత, 2 రాష్ట్రాల ఓటర్లకు ఓకే, ఏపీకి నెంబర్ అంటూ ఆరోపణ, తోసిపుచ్చిన బెంగాల్ ఎన్నికల ప్రధాన అధికారి. ఏంటి మళ్ళీ ఎన్నికల అంశం, ఎన్నికలు అయిపోయిన తర్వాత